ఇప్పుడు నేను చూపించేవి ఒరిజినల్ మష్రూమ్స్ అండి. మష్రూమ్స్ వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఎలా క్లీన్ చేసుకోవాలి, వీక్లీ ఎన్ని టైమ్స్ తినొచ్చు, ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, అలాగే కర్రీని ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. లాస్ట్ వరకు స్కిప్ చేసేసేయకుండా చూసేసేయండి. ఇక మష్రూమ్స్ విషయానికి వస్తే అప్పుడే తెచ్చినవి మీకు ఫ్రెష్గా చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ముందుగా మష్రూమ్స్ వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చూసుకుందాం. ఇక ఈ మష్రూమ్స్ విషయానికి వస్తే మన శరీరంలో బ్లడ్లో కలిసిపోయిన చెడు కొవ్వు ఉంటుంది కదా, ఇవి తినడం ద్వారా ఆ చెడు కొవ్వుని తీసేస్తుంది, క్లీన్ చేస్తుంది బ్లడ్ని. ఇక వెజిటేబుల్స్తో పోలిస్తే వెజిటేబుల్స్లో లేని పోషకాలు కూడా ఈ మష్రూమ్స్ ద్వారా లభిస్తాయి. ఇక మష్రూమ్స్లో డి విటమిన్ చాలా ఉంటుందండి. వెజిటేబుల్స్లో లేని పోషకాలు కూడా ఈ మష్రూమ్స్లో ఉంటాయి. అందుచేత మష్రూమ్స్ని వీక్లీ కుదిరితే 2 టైమ్స్ తినండి, లేదంటే 4 టైమ్స్ అయినా తినొచ్చు. బట్ ఇవి హెల్త్కి చాలా మంచిది. బ్లడ్లో ఉన్న చెడు కొవ్వుని తీసేస్తుంది, ఇక బ్లడ్ని అయితే క్లీన్ చేస్తుంది. ఇక మష్రూమ్స్లో మెయిన్గా ఎరిటాడెనిన్ అనేవి ఉంటాయంట. సో అలా రక్తంలో కలిసిపోయిన కొవ్వుని పుట్టగొడుగులు అనేది క్లీన్ చేస్తుంది. ఇక అంతేకాకుండా కరిగిన కొవ్వును అనేది ఇతర భాగాలకు తరలించి కూడా మన శరీరానికి ఎలాంటి హాని కలగకుండా చేస్తుంది. కరిగిన కొవ్వును, మంచి కొవ్వును మాత్రమే పంపిస్తుంది. ఇక శరీరంలో ఎంత అయితే మనకి కావాలో, ఎంత కొవ్వు శాతం అయితే కావాలో అంత కొవ్వు మాత్రమే ఉంటుంది. చెడు కొవ్వునంతా ఈ మష్రూమ్స్ అనేది తీసేస్తుంది. ఇక మెయిన్గా మన గర్ల్స్ విషయానికి వస్తే గర్భ సంబంధిత రోగాలు కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ ఏవి రాకుండా ఉంటాయి. ఫర్ సపోజ్ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ మష్రూమ్స్ని తినడం ద్వారా మోకాళ్ళ నొప్పులు అనేవి పోతాయి. ఇక రోజు మష్రూమ్ సూప్ తీసుకుంటే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రాదండి. మెయిన్గా ఈ సూప్ తాగడం ద్వారా లేడీస్కి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది. మెయిన్గా డి విటమిన్ ఉంటుంది కదా, దానివల్ల చెడు కొవ్వుని తీసేస్తుంది. ఇక మష్రూమ్స్ వల్ల డైజెషన్ ప్రాబ్లం అనేది పోతుంది. రక్తంలో కలిసిపోయిన పేరుకుపోయిన చెడు కొవ్వుని తీసేస్తుంది. వీక్లీ 2 టైమ్స్ తినొచ్చు, లేదు 4 టైమ్స్ అయినా తినొచ్చు. ఇన్ని యూజెస్ ఉన్నాయండి. అందుకే మీకు క్లియర్గా యూజెస్ అయితే చెప్తున్నాను. ఇక క్లీనింగ్ విషయానికి వస్తే ఫస్ట్ వాటర్ తీసుకొని మట్టి అంతా పోయే వరకు క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్లో వీటన్నింటినీ వేసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా పీసెస్గా కట్ చేసుకోండి. నార్మల్గా ఓన్లీ మష్రూమ్స్నే ఉంచుతారు కదా, ఈ ఒరిజినల్ వాటివి ఇలా వేర్లు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక కట్ చేసి పెట్టుకున్న తర్వాత కర్రీ ప్రాసెస్కి వస్తే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని మీరు మష్రూమ్స్ ఎంత ఉన్నాయి దాన్ని బట్టి ఆ క్వాంటిటీ తీసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు వేయించుకొని అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకొని ఆయిల్లో ఒక 2 to 3 మినిట్స్ వరకు మాత్రమే ఫ్రై చేసుకోండి. ఈ మష్రూమ్ కర్రీ వచ్చేసి తొందరగా అవుతుందండి. అన్ని వెజిటేబుల్స్ లాగా టైం ఏమీ పట్టదు, తొందరగా బాయిల్ అవుతుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాల వరకు ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుకోండి, అట్లా గిన్నెకి అనేది అడుగు అంటుకోకుండా ఉంటుంది. ఈ మష్రూమ్ కర్రీ అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇక న్యాచురల్గా దొరికిన వాటితో అయితే ఇంకా బెటర్. ఇప్పుడు అంత ఈజీగా దొరకవు కాబట్టి ఇక తప్పదు కాబట్టి షాప్ నుంచే తెచ్చుకొని అలా అయినా తినడం బెటర్. ఇలా ఒక 3 మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత అందులోనే మీ టేస్ట్కి సరిపడా కారం అండ్ ఉప్పు వేసుకొని మరి ఒక 3 మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత ధనియాల పౌడర్ అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని
ధనియాల పొడితో పాటు ఒక 3 మినిట్స్ వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ పుట్టగొడుగుల కర్రీ రెడీ అండి. ఈరోజైతే మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయి, ఎలా చేసుకుంటే బాగుంటుంది, ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి.